ఓ తెలుగు కవి ఆత్మకథ అని చెప్పి రాశారు. అందరికీ ముందస్తుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకోసం ఒక రచన అందిస్తున్నాను, చదవండి. ఓ తెలుగు కవి ఆత్మకథ అని చెప్పి రాశారు. మనం ఇప్పుడు అది వినేద్దాము. ఏమండి, మిమ్మల్నే గంట సేపటి నుంచి పిలుస్తున్నాను, వినిపించడం లేదా? వంటగదిలో నుంచి కేకలు పెడుతోంది కాత్యాయని. ముందు గదిలో కూర్చొని ప్రొద్దుటి నుంచి కవిత కోసం కుస్తీ పడుతున్నాడు శ్యామలరావు. మళ్ళీ పిలిచింది కాత్యాయని. కాదు కాదు, ఈ మారు చాలా గట్టిగానే అరిచింది. అరవడమే కాదు, నేరుగా గరిటెతో శ్యామలరావు దగ్గరకు వచ్చింది. మనిషిని చూస్తే ఏదో జాతరలో అమ్మోరు పూనిన మనిషిలా చాలా కోపంతో ఉంది. కేశవరావు మాత్రం కవితలో పదాలు దొరకక వాటి కోసం గాల్లో వెతుక్కుంటూ ఉన్నాడు. ఏమండి, మిమ్మల్నే! భార్య గావు కేకకు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు శ్యామలరావు. ఏమిటే ప్రొద్దుటే భూమి దద్దరిల్లేలా నీ అరుపులు? నన్ను ఉగాది కవిత రాసుకొనివ్వవా ఏమిటి? ఎల్లుండే ఉగాది కవి సమ్మేళనం, పాల్గొనమని ఆహ్వానం కూడా వచ్చింది. వెళ్ళి అక్కడ కవిత చదవాలంటే కవిత ముందుగా రాసుకోవాలి. ఇవన్నీ నీకు అర్థం కావు అన్నాడు కొంచెం చిరాకు పడుతూ. అంతే, కాత్యాయని రుద్రకాళిలా మారిపోయింది. చేతిలోని గరిటను ఆయుధంగా త్రిప్పుతూ ఉగాది కవిత కోసం వారం రోజులుగా కుస్తీ పడుతున్నారు. ఇంకా ఎప్పటికి పూర్తవుతుంది? ఇంట్లో మీరు చేయవలసిన పనులన్నీ అలాగే ఉండిపోయాయి. 10 రోజుల నుంచి ఏది అడిగినా అన్నింటికీ వాయిదాలు వేస్తున్నారు. ఇంట్లోకి సరుకులు తెమ్మంటే 4 రోజులు ఏదో ఒకలాగా సర్దుకోమంటున్నారు. పండగ వస్తుంది, ఇల్లంతా శుభ్రం చేసుకుందాం అన్నాను, ఆ సంగతే మీరు మర్చిపోయారు. అసలు మీరు ఏది పట్టించుకుంటున్నారో చెప్పండి. గొంతు తెగిన మేకపిల్లలా నేను అరుస్తున్నానే తప్ప మీకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు అంటూ మరింత ముందుకు వచ్చి 24 గంటలు ఇదిగో కాగితాలు ముందేసుకుని ఏదో రాస్తూనే ఉంటారు. 10 ఏళ్ళు గడిచిపోయాయి. అలా రాసేది రామకోటి రాసినా కొంచెం పుణ్యమైనా దక్కేది. ఎందుకు వచ్చినా గరుడ సేవ ఇది. కవితల కోసం జుట్టు పీక్కొని చూసారా? 40 ఏళ్ళకే మొత్తం సగం తల బోడిగుండులే అయిపోయింది. అంతటితో ఆగుతున్నారా? అలా ఆగితే మీరు శ్యామలరావు గారు ఎలా అవుతారు? కవి సమ్మేళనాలు ఇక్కడే కాదు, ఎక్కడ జరిగినా వందలకు వందలు ఖర్చులు పెట్టి పరుగులు తీస్తున్నారు. ఇంత చేస్తే ఏమొస్తుంది మీకు? చూస్తే చేతిలో ఒక చెక్క ముక్క, దాంతోపాటు ఒంటి మీద ఒక పనికిరాని శాలువా, ఇదే కదా మీరు సంపాదిస్తున్నది అంది దగ్గరగా వచ్చి చెవిలో గట్టిగా అరుస్తూ కాత్యాయని. భార్య అరుపులకు ఏమాత్రం చెల్లించని శ్యామలరావు భార్య వైపు చూస్తూ, చూడు, నువ్వెంత అరిచినా నా కవిత్వం ఆగదు. ప్రస్తుతం నా కవిత కోకిల దగ్గర ఆగింది. అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళడం లేదు అన్నాడు. ఎందుకు వెళ్తుందండి అంటే అన్నానంటారు కానీ ఈ రోజుల్లో ఈ అపార్ట్మెంట్ల మధ్య ఏనాడైనా కోకిలను మనం చూసామా? చుట్టూ కాంక్రీట్ వనాలే, ఒక్క చెట్టు కూడా మనకు కనిపించదు. ఇక వసంతాలు ఎక్కడి నుంచి వస్తాయండి? లేని వాటి కోసం వెతుకుతూ రోజులకు రోజులు వ్యర్థంగా గడిపేస్తున్నారు. ఎంత చెప్పినా మీకు ఏదీ అర్థం కాదు. నా మాట విని ఇక కవితలు రాయడం మానేయండి అంది కొంచెం గట్టిగానే. ఇక ఆపు అన్నాడు ఇల్లు దద్దరిల్లిపోయేలా. కవిత్వం గురించి నీకేం తెలిసే? గరిట పక్కన పెట్టి ఒకసారి ఇలా కూర్చో, నేను చెప్తున్నాను కూర్చో అంటూ ఈ మారు శాసించాడు శ్యామలరావు. మొదటిసారి భర్త ముఖంలో కోపాన్ని చూసింది కాత్యాయని. భయపడుతూ కూర్చుంది. కవిత్వం అంటే ఏదో 4 అక్షరాలు పోగు కాదు. కవిత్వం అంటే మనసును రంజింపజేసి మనిషిని తీవ్రంగా ఆలోచింపజేసే ఒక గొప్ప ప్రక్రియ. అది కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ రూపం. కవిత్వం ఒక నిరంతర సాధన. కవిత్వం అంటే అక్షర హింస కాదు. కవిత్వం అంటే ఒక అక్షర తాండవం. అస్తవ్యస్తమైన మానవ జీవిత అనుభవాలకు ఒక క్రమాన్ని, ఒక అర్థాన్ని ఇచ్చేదే కవిత్వం. ధరిత్రిని ఒక హల్లం దున్నితే అప్పుడు అది ఒక దేశం అవుతుంది. ధరిత్రిని ఒక కలం దున్నితే అప్పుడు అది ఒక ఇతిహాసం అవుతుంది. అటు హలం ఇటు కలం దున్నని ధరిత్రి కేవలం మట్టి ముద్దగా మాత్రమే మిగిలిపోతుంది.
తన దేశాన్ని ఒక ఇతిహాసంగా మార్చటానికే కవి కవిత్వం రాస్తున్నాడు తెలుసా అన్నాడు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. తను ఏం మాట్లాడినా మౌనాన్ని పాటించే తన భర్త వాగ్దాటికి ఆశ్చర్యపోయింది కాత్యాయని. అంతటితో శ్యామలరావు ఆగలేదు, చెప్పుకుపోతూనే ఉన్నాడు. చూడు కాత్యాయని, కవిత్వానికి కవులు ఎందుకు దగ్గరవుతున్నారో తెలుసా? కవిత్వం రాస్తున్నప్పుడు శ్వాస కోసం గాలిని పిలిస్తే అదనంగా ప్రాణవాయువు వచ్చి కవులను చేరుతుంది. దాంతో ప్రతి కవి ఆయుష్ రోజు ఒక అంగుళం పెరుగుతూ ఉంది. నీకు అర్థం కాదు కానీ చాలామంది కవులుగా మారటానికి అదొక కారణం కూడా ఉంది. కవి అంటే ఎవరు? హృదయాన్ని భాషగా మార్చి మాట్లాడేవాడు. హృదయాన్ని భాషగా మార్చుకున్న ఏ మనిషి అయినా జీవితం అనే భాషను కూడా బ్రహ్మాండంగా ఉచ్చరించగలడు. ఇంకా చెప్పాలంటే కవిత్వాన్ని ఎందుకు నేను ఇంతగా ప్రేమిస్తున్నానంటే, కవిత్వం ఎంతటి దుఃఖాన్నైనా మోస్తుంది, బావి నీళ్లను మోసినట్లు. అంతేకాదు, జననం మరణం రెండు గొప్ప రహస్యాలే. ఆ రహస్యాల గుట్టు విప్పేది ప్రపంచంలో ఒక్క కవిత్వం మాత్రమే. కవిగా నేను మారటానికి మరో కారణం కూడా ఉంది. కవి కూడా దర్జీ లాంటి వాడే. ముక్కలైపోయిన మానవ సంబంధాలని తిరిగి కలిపి కుడుతూ ఉంటాడు. అందుకే నేను కవిత్వం రాస్తున్నాను, ఇక ముందు కూడా రాస్తూనే ఉంటాను. పరిగెత్తే గంగా ప్రవాహాన్ని ఆపటం ఎవరి తరం కాదు. నిత్యం తిరుగుతున్న భూమిని ఒక్కసారిగా ఆపితే ఏం జరుగుతుందో, కవిత్వం రాసే కవులను ఆపినా అదే జరుగుతుంది. తెలుగు భాష సజీవంగా బ్రతకడానికి నిత్యం తమ శ్వాసను అక్షరాలుగా మార్చి కవితలతో మాతృభాషకు పట్టాభిషేకాలు చేస్తున్నది ఒక్క కవులు మాత్రమే. ప్రపంచంలోని కన్నీళ్లను అమితంగా ప్రేమించే మనిషి ఒక కవి మాత్రమే. పేదోడి జీవితం గాయాల పాలైతే ఆ గాయాలను తన కన్నీటితో కడిగేందుకు ముందు వరుసలో నిలబడేది ఒక్క కవి మాత్రమే. సరిహద్దుల్లో తుపాకులు పట్టుకుని సైనికులు దేశాన్ని రక్షిస్తూ ఉంటే తన అక్షరాలను ఆయుధాలుగా మార్చుకుని భాష అస్తిత్వాన్ని కాపాడటానికి సాహిత్య సైనికుడి పాత్రను సమర్థవంతంగా పోషించేది ఈ లోకంలో కవి మాత్రమే. ఎవరు సంతకం చేసినా ఆ సంతకంలోని సిరా వెంటనే ఆరిపోతుంది. ఒక్క కవి చేసిన సంతకంలోని సిరా మాత్రమే ఎప్పటికీ తడిగానే ఉంటుంది. అలా తడియారని సంతకంలా మారిపోవాలన్నదే నా ధ్యేయం, నా లక్ష్యం, నా గమ్యం. ఇక నువ్వు వెళ్ళు. నీతో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే నా ఉగాది కవితకు కావలసిన పదాలన్నీ సమకూరిపోయాయి. ఒక్క 5 నిమిషాల్లో నా కవితను పూర్తి చేస్తానన్నాడు చాలా గర్వంగా శ్యామలరావు. వెంటనే కవితను రాయడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా ఆ ఇంటి నిండా పురిటి వాసనలు గుప్పుమన్నాయి. ఆకులలోని పత్రహరితాన్ని తన కవితకు పట్టువస్త్రంగా మార్చుకున్నాడు. ఆకాశంలోని నక్షత్రాలను కిందకి దింపి తన అక్షరాలకు తలపాగాలుగా చుట్టుకున్నాడు. ఇంద్రధనస్సులోని రంగులతో కవిత నిండా హోలీ పండుగ ఆడించాడు. సమాజంలోని వాస్తవ దృశ్యాలకు జీవం పోస్తూ తన భావాలను నిప్పు కణాల్లా కవిత నిండా కురిపించాడు. అదే కవితను భావయుక్తంగా ఉగాది కవి సమ్మేళనంలో శ్యామలరావు చదివాడు. చప్పట్లు మారుమ్రోగిపోయాయి. ఇంతలో ప్రేక్షకులలో వెనుక వరుసలో కూర్చున్న ఒకరు లేచి ఆగకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అందరూ అటువైపు చూశారు. శ్యామలరావు కూడా అటువైపు చూశాడు. అక్కడ లేచి చప్పట్లు కొడుతున్నది ఎవరో కాదు, తన భార్య కాత్యాయని. ఈ సభకు ఆమె ఎప్పుడొచ్చిందో శ్యామలరావుకు తెలియదు. ఆనందంతో ఉబ్బిదబ్బిబ్బైపోయాడు. గబగబా తన భార్య దగ్గరకు వచ్చాడు. ఆమె కళ్ళల్లో ఆగకుండా ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అందరు చూస్తుండగానే ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. కన్నీళ్లు తుడిచి తనకు సభలో బహుకరించిన శాలువాను ఆమె ఒంటి మీద నిండుగా కప్పి జ్ఞాపికను ఆమె చేతుల్లో పెట్టాడు. జ్ఞాపికను చూస్తూ మురిసిపోతూ మనసారా జ్ఞాపికను ముద్దాడింది శ్యామలరావు భార్య. మరోమారు చప్పట్లతో సభ మారుమ్రోగిపోయింది. సాహిత్య ప్రపూర్ణ డాక్టర్ కేజీ వేణు గారు మనకి ఉగాదికి కవిత
రాయాలని అనుకున్నటువంటి శ్యామలరావు గారని ఒక పాత్రను సృష్టించి ఓ తెలుగు కవి ఆత్మకథ అని చెప్పి ఎంత చక్కగా రాశారండి. మనసుకి చాలా ఆకట్టుకుందండి. చాలా గొప్పగా రాశారు. చాలా చాలా బాగుంది. చాలా ధన్యవాదాలండి. ఇంత మంచి కవితను కథను కలిపి ప్రజెంట్ చేశారు. చాలా చాలా బాగుంది. ధన్యవాదాలండి. బాయ్. నచ్చిందా మరి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని మంచి మంచి కథలను, నవలలను వినాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కరుణా సిరిమణి.